రేవంత్ రెడ్డి గారు బీహార్ ఎన్నికలకు ప్రచారంకి వెళ్ళడం అయితే జరిగింది. మరి ఈ ప్రచారం కాస్త ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దెబ్బతీసేలాగా ఏమైనా ఉందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, ఇప్పుడు ఏదైతే బీహార్ ఎన్నికలకి రేవంత్ రెడ్డి గారు ప్రచారంకి వెళ్ళారో, సో ఈ ప్రచారం కాస్త కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యేలాగా ఉందా? ఆ ఎఫెక్ట్ కలిగించేలాగా ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడుతున్నారు తాజాగా. ఎందుకంటే ఆయన బీహార్ ప్రశాంత్ కిషోర్ గారు, ఆ బీహార్లో ఉండేటువంటి ప్రశాంత్ కిషోర్ గారు రేవంత్ రెడ్డి గారు బీహార్ ప్రచారం చేసి వెనక్కి తిరగగానే ఆయన రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారు అని అంటే, రేవంత్ రెడ్డి గారు బీహార్ డిఎన్ఏ అనేది కూలీల డిఎన్ఏ అనేటువంటి కామెంట్లు చేశారు. అలాంటి రేవంత్ రెడ్డిని తరిమి కొట్టాలి బీహారీలు అని చెప్పి ఆయన ఇప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆడ కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా ప్రచారం చేస్తుంది. ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా అధికారంలో రావాలి, వచ్చే అవకాశాలు ఉన్నాయనేది పుష్కలంగా కనిపిస్తుంది. అక్కడ దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఒక కార్యక్రమం చేపడుతున్నారు. దొంగ ఓట్లతో గెలిచారు బీజేపీ గత ఎన్నికల్లో. ఇక్కడ 5 లక్షల ఓట్లకు పైగా అక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి. ఆ దొంగ ఓట్లని తొలగించాలి అని చెప్పి ఓట్ చోర్ అనేటువంటి ఒక ఉద్యమాన్ని చేపడుతున్నారు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు. ఈ ఓట్ చోర్ అనేటువంటి కార్యక్రమానికి బీహార్లో నిర్వహించారు. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అక్కడికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారిని కూడా పిలిచారు, అక్కడికి వెళ్ళారు. అయితే ఓట్ చోర్ ఆ కార్యక్రమంలో ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో ఒకవైపు రాహుల్ గాంధీ గారు, ఇంకొక వైపు ప్రియాంక గాంధీ గారు, మధ్యలో రేవంత్ రెడ్డి గారు. ఇది చూసినటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఆయనకు ఉన్నటువంటి వెయిట్ ఏంటి అనే దాని మీద రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని దించేస్తారు, అధిష్టానం రేవంత్ రెడ్డి గారికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, రాహుల్ గాంధీ గారు దించేసిన అవకాశం ఉంది, రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ముఖ్యమంత్రి పదవిని వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ కూడా స్పెక్యులేట్ అయినాయి ఈ మధ్యకాలంలో. బాగా చర్చ జరిగింది. కానీ అలాంటి పరిస్థితి ఉండదు అనేటువంటి ఒక దృశ్యాన్ని బీహార్లో కాంగ్రెస్ పార్టీ చూపించింది. ఆ దృశ్యమే వాళ్ళిద్దరి మధ్యలో ఉండడం అనేది. రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక మధ్యలో రేవంత్ రెడ్డి గారు ఉండడం అని అంటే ర్యాలీలో పైగా మరి ప్రయారిటీ ఇస్తున్నట్టే కదా అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. అయితే దీన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకో కోణంలో నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏ కోణంలో నుంచి వాళ్ళు చేస్తున్నారు అని అంటే, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బీహార్ ఎన్నికలకు డబ్బులు ఇవ్వాలి, తెలంగాణ నుంచి సూట్ కేసులు తీసుకెళ్తారు, అందుకని ఆ ప్రాధాన్యత ఇచ్చారు. గత ఎన్నికల్లో కూడా తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి సూట్ కేసులు పోయినాయి కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించుకోవడానికి, వాళ్ళు ఎన్నికలను ఫేస్ చేయడానికి. అలాగే ఇప్పుడు బీహార్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను ఫేస్ చేయాలంటే కనుక ఇక్కడ తెలంగాణ నుంచి సూట్ కేసులు వెళ్తేనే అక్కడ ఎన్నికలను ఫేస్ చేయగలరు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రయారిటీ ఇచ్చి మధ్యలో నుంచోబెట్టారు. అంత మాత్రం చేత మీరేమీ ఆనందపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు బీహార్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి కోల్పోయే అవకాశం ఉందనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం. సరే, దానికి ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన తన పందాలో తను వెళ్తున్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఆయన తనదైనటువంటి శైలిలో ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన జాతీయంగా కూడా అనేక వేదికల మీద కనిపిస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఆయన కీలకంగా మారారు. బీహార్ ఎన్నికల్లో ఒక పెద్ద ఫోకస్గా మారారు ఆయన ఓట్ చోర్ అనేటువంటి ఈ కార్యక్రమంలో. ఆ కార్యక్రమాన్ని చూసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు, ప్రశాంత్ కిషోర్ అందరికీ తెలుసు కదా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అందరికీ తెలుసు. ఆయన రాజకీయ వ్యూహకర్త. అంతకుముందు బీజేపీకి తొలి రోజుల్లో పనిచేశారు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. ఇవన్నీ మనకు తెలుసు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కూడా పనిచేశారు. అయితే రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ప్రచారం ఏం చేశారని అంటే, ఇప్పుడు కేసీఆర్ గారి మూలాలు ఎక్కడ ఉన్నాయి, బీహార్లో ఉన్నాయి అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తారు. బీహార్ మూలాలు ఉన్నటువంటి కేసీఆర్ గారిని ఓడించాను ఇక్కడ తెలంగాణలో అని చెప్పి అక్కడ కూడా ప్రచారం చేశారు. అది వీళ్ళంతా బీహార్ ముఠా. బీహార్ డిఎన్ఏ అంటే ఎక్కువగా కూలీలు ఉంటారు, కూలీల డిఎన్ఏ బీహార్ది అని చెప్పి కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని అక్కడ ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎవరు? ప్రశాంత్ కిషోర్ గారు. టోటల్ బీహారీల్ని అవమానపరిచాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అలాంటి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వీళ్ళు ఓట్ షోర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీని మీరు నమ్మొద్దు అని చెప్పి ఆయన వ్యతిరేకమైనటువంటి ప్రచారం బీహార్లో చేస్తున్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీహార్ వెళ్ళినందువల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమా లాభమా అనేది ఇప్పుడు చర్చకు
దారి తీయడానికి కారణం అది. ఎందుకు గతంలో బీహార్ వాళ్ళని అంటే బీహార్ వాళ్ళకు సంబంధించి అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద రేవంత్ రెడ్డి గారు అనేక కామెంట్లు చేశారు. అప్పట్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గురించి కానీ, లేదా ఈ ఐఏఎస్లు బీహార్ క్యాడర్లో ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ వీళ్ళందరి గురించి ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అనేక తీవ్రమైనటువంటి కామెంట్లు చేశారు. అలాగే ఆయన చేసినటువంటి డిఎన్ఏ, బీహార్ డిఎన్ఏ అంటేనే కూలీల డిఎన్ఏ అంటే కేసీఆర్ గారి ఫ్యామిలీ గురించి అనేక సందర్భాల్లో ఆయన చేశారు. ఇదంతా బీహార్ టీం ఇది, కేసీఆర్ గారు బీహార్ మూలలో, అందుకే బీహార్ వాళ్ళందరిని పెట్టుకొని ఇక్కడ తెలంగాణను దూసేసుకున్నాడు అనేది ప్రచారం పెద్ద ఎత్తున చేశారు ఆయన. సో అలాంటి బీహారీ వ్యతిరేకి, పైగా దక్షిణ భారతదేశంలో ఏ సమస్య వచ్చినా రాష్ట్రాల్లో మరో బీహార్గా మారుస్తున్నారు అనేటువంటి సహజంగా రాజకీయ నాయకులు వినిపిస్తూ ఉంటారు, మరో బీహార్ లాగా రాష్ట్రాన్ని మార్చేస్తున్నారని. అలాంటి ఒపీనియన్ బీహార్ మీద దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి లీడర్లకు ఉంది. అలాంటి లీడర్లని తీసుకొచ్చి బీహార్ ప్రజల్లో నిలబెడుతున్నారు, బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేపిస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు వేయొద్దు అనేది ప్రశాంత్ కిషోర్ తాజాగా చేస్తున్నటువంటి నినాదం. సో దీంతో ప్లస్సా మైనసా రేవంత్ రెడ్డి గారు వెళ్ళినందువల్ల అనేటువంటి చర్చకి తావిస్తుంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, బీహార్ ఎన్నికల్లో అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే యాక్చువల్గా గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి కూటమి అంటే బీజేపీ అలాగే జేడీయూ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి మీద వ్యతిరేకత ఉందనేది సర్వేలు చెప్తున్నాయి. పైగా ఈ రీసెంట్గా ఒక మంత్రిని ప్రజలందరూ కూడా వెంటబడి కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఆయన పరారైపోయి కారులో వెళ్ళిపోయారు. నిన్నగా మొన్న సోషల్ మీడియాలో మన దృశ్యాలు కూడా చూసాం. సో అంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో. అలాంటి గెలిచేటువంటి ఓడిపోయేటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు గెలిచేలాగా వీళ్ళు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి అనేది ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. సో ప్రశాంత్ కిషోర్ తెలుగు రాష్ట్రాల మీద ఆయనకి అవగాహన ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద అవగాహన ఉంది, చంద్రబాబు గారి మీద అవగాహన ఉంది, కేసీఆర్ గారి మీద అవగాహన ఉంది, ఇదంతా అవగాహన ఉంది. కాకపోతే అక్కడ మళ్ళీ ప్రాంతీయవాదాన్ని అక్కడ లేపుతున్నారు. ప్రాంతీయవాదాన్ని లేపి అసలు దక్షిణ భారతదేశానికి సంబంధించిన లీడర్లు ఇక్కడ రావడం ఏంటి అనేది ఒకటి, బీహార్ని ఒక చోర్లుగా, ఒక కూలీలుగా, వాళ్ళ డిఎన్ఏలోనే కూలీ అనేది ఉంది, బానిసత్వం ఉందనే యాంగిల్లో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రొజెక్ట్ చేస్తూ అక్కడ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేలాగా ఒక నినాదం తీసుకున్నాడు ప్రశాంత్ కిషోర్. మరి ఇప్పుడు అది రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం ఫ్లేవర్ అయింది అనుకోండి, ఇంకొంచెం ఎక్కువగా ఫ్లేవర్ అయింది అనుకోండి, అది నిజంగానే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కదా కాంగ్రెస్ పార్టీకి. ఎన్నికల్లో ఏ చిన్న అంశం దొరికినా కానీ దాన్ని ఎక్కువగా హైలైట్ చేసి ప్రత్యర్థులు సానుకూలంగా మలుచుకుంటారు. సో అలాంటి పరిస్థితి ఉన్న అక్కడ ఏర్పడుతుంది అనేది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లేవనెత్తినటువంటి అంశం. థ్యాంక్ యూ సార్.